మీరు కాలంలో వెనక్కి ప్రయాణిస్తే నిజంగా ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీరు నిజంగా టైం మెషిన్లోకి దూకి గతాన్ని సందర్శించగలిగితే మీరు చరిత్రను మార్చగలరా? లేదా విశ్వం మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఆపుతుందా? నా స్నేహితులారా, అక్కడే టైం ట్రావెల్ పారడాక్స్ అనే అడవి ప్రపంచం వస్తుంది. సరళంగా ప్రారంభిద్దాం. నేను 1950 సంవత్సరానికి తిరిగి వెళ్తున్నానని ఊహించుకోండి. నేను నా స్మార్ట్ ఫోన్ను నాతో తెచ్చుకుంటాను. దానిని ఎవరికైనా చూపిస్తాను. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నా తాతయ్యను, వాళ్ళు నా అమ్మమ్మను కలవక ముందే నేను కలిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అనుకోకుండా నేను వాళ్ళని కలవకుండా ఆపానని చెప్పండి. అలా జరిగితే నేను ఎప్పటికీ పుట్టను. కానీ నేను పుట్టకపోతే అసలు కాలంలో నేను ఎలా వెనక్కి ప్రయాణించగలను? అదే ఆ అప్రసిద్ధ తాత పారడాక్స్. ఒక క్లాసిక్ లేదా గతం. కొంతమంది శాస్త్రవేత్తలు కాల ప్రయాణం సాధ్యమైతే విశ్వంలో ఈ వైరుధ్యాలు జరగకుండా నిరోధించే అంతర్నిర్మిత నియమాలు ఉండాలని అంటున్నారు. దీనిని విశ్వ భద్రతా వలయంలా భావించండి. ఉదాహరణకు, మీరు గతాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఎప్పుడూ అడ్డు రావచ్చు. మీరు ట్రిప్ లాగా లేదా సంఘటనలు మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరుగుతాయి. ఈ ఆలోచనను కొన్నిసార్లు స్వీయ స్థిరత్వ సూత్రం అని పిలుస్తారు. సాధారణంగా విశ్వం దాని స్వంత కాలక్రమాన్ని చక్కగా ఉంచుతుంది. కానీ ఇంకో ఆలోచన ఉంది: సమాంతర విశ్వాలు. మీ స్వంత గతాన్ని మార్చుకునే బదులు మీరు వేరే ఎంపిక చేసుకున్న ప్రతిసారి కొత్త వాస్తవికతను సృష్టిస్తారు. కాబట్టి నేను నా తాతామామల సమావేశాన్ని ఆపివేస్తే బహుశా నేను కనిపించకుండా పోవచ్చు కదా. నా కుటుంబ చరిత్ర పూర్తయిన సరికొత్త కాలక్రమంలో నేను ఉన్నాను. గణితం అనేది పూర్తిగా సైన్స్ ఫిక్షన్. భౌతిక శాస్త్రం మనల్ని కాలంలో ముందుకు సాగేలా చేస్తుంది, వాస్తవానికి ప్రతి సెకను. కానీ వెనక్కి వెళ్తున్నారా? అది చాలా గమ్మత్తైనది. గణితం వింతగా ఉంది మరియు ఎవరూ దానిని నిర్వహించలేకపోయారు, కనీసం ఇంకా. కానీ కాల ప్రయాణ విరుద్ధాలు ఇప్పటికీ ఉపయోగకరంగా ఉన్నాయి. అవి సమయం, స్వేచ్ఛా సంకల్పం మరియు విశ్వం గురించి మనకు తెలిసిన వాటిని ప్రశ్నించేలా చేస్తాయి. మీరు చరిత్రను తిరిగి వ్రాయగలరా? లేదా కొన్ని విషయాలు కేవలం ఉండడానికే ఉన్నాయా? మరి మీరు తదుపరిసారి టైం ట్రావెలర్స్ ప్రపంచాన్ని ఆదా చేయడం లేదా నాశనం చేయడం గురించి సినిమా చూసినప్పుడు గుర్తుందా? నిజ జీవితంలో హాలీవుడ్ ఊహించిన దానికంటే విషయాలు చాలా క్లిష్టంగా మారవచ్చు. మరియు మీరు ఎప్పుడైనా టైం మెషిన్తో మిమ్మల్ని కనుగొంటే బహుశా మీ తాతామామలను ఒంటరిగా వదిలేయండి.